హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద టాపిక్. ఓకే, ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అవన్నీ ఇప్పుడు 1 hour 2 hours పడుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. కానీ ఓకే, సో అంత టైం ఇప్పుడు మోస్ట్లీ వీ కెనాట్ స్పెండ్ దట్ మచ్ టైం. సో మనం ఏం చేద్దామంటే మీకోసం నేను మెయిన్ స్ట్రక్చర్స్ అవి గుర్తుపెట్టుకోండి. ఈ 12 టెన్సెస్ ఉన్నాయి కదా, సో దానివి స్ట్రక్చర్ అంటే ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఫార్ములా అనుకోండి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఇది. సో అది గుర్తుపెట్టుకోండి. అది అట్లీస్ట్ ఆ 12 టెన్సెస్ది ఆ స్ట్రక్చర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ సింగిల్, అదే ఎగ్జాంపుల్ సెంటెన్స్ ప్రతి దానికి అది చేంజ్ చేస్తే ఎట్లయితే అది 12 టెన్సెస్లో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీకు అట్లా ఈజీ అయిపోతుంది. సో ఇది ఒక్కటి అట్లీస్ట్ మీరు ఈ మోస్ట్లీ 5-10 minutes తీసుకుంటుంది ఈ వీడియో. సో ఈ 10 minutes వీడియో తీసుకున్న సాల్ మీకు దీని గురించి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, 12 టెన్సెస్ ఉంటాయి. నార్మల్గా ఉండేది 3నే. ఓకే, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అండ్ పాస్ట్లో మళ్ళీ 4 ఉంటుంది, ప్రజెంట్లో మళ్ళీ 4 ఉంటుంది, అండ్ ఫ్యూచర్లో 4 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ పాస్ట్లో సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఫార్ములా ఏమి అంటే స్ట్రక్చర్ ఏమి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఐ, V2 వచ్చేసి ప్రిపేర్డ్, ఆబ్జెక్ట్ వచ్చేసి ఫర్ మై టెట్ ఎగ్జామినేషన్. ఇది ఆబ్జెక్ట్లో వస్తుంది. ఓకే, ఇట్లా ఉంటుంది స్ట్రక్చర్. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఐ కానీ, వి కానీ, హీ కానీ, షీ కానీ, దే కానీ, రవి, రాజు, మేనేజర్ అవి ఉంటే అది వచ్చేస్తుంది, దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఓకే, సో సబ్జెక్ట్ ఏం చేస్తుంది అది మనకి వర్బ్ ఫామ్లో అంటే V2 అది వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఆబ్జెక్ట్లో వచ్చేస్తుంది. ఇది ఏమి అయిపోయింది. ఓకే, ఇట్లా ఉంటాయి. అదే పాస్ట్లో జరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే ఐ వాజ్. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ ఏముంది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో వాజ్ వచ్చేసి సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వాజ్ తీసుకోండి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ తీసుకోండి. కింద చూడండి, ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్. ఐ అంటే సింగిల్ కదా, అందుకే వాజ్. సో దే ప్లూరల్. ఓకే, దే వర్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ ఎగ్జామ్. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టెట్ ఎగ్జామ్. ఓకే, ఫైన్. దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా హ్యాడే వస్తుంది. ఓకే, సో ఐ ఆర్ వి రెండు ఏదైనా ఉన్నా కూడా, దే ఉన్నా, హీ ఉన్నా, షీ ఉన్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. హ్యాడ్, ప్రిపేర్, ఫార్. ఓకే, ఇక్కడ మారుతుంది, ఇక్కడ కొద్దిగా మారుతుంది చూడండి. ఓకే, ఇక్కడ మీకు సపోజ్ ఐ ఉంటే నేను మై వస్తుంది, అండ్ సపోజ్ మీకు అది వి ఉంటే అవర్ వస్తుంది. ఓకే, సో అది ఒకటి కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ దేర్ ఆర్ ఫర్ అవర్ టెట్ ఎగ్జామ్. ఫైన్. దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ కూడా సో ఐ వి ఏదైనా ఉన్న సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ మై ఆర్ అవర్ టెట్ ఎగ్జామ్. ఓకే, అంటే మీ వీకి అవర్ చూడండి, ఐ ఉంటే మై చూడండి, ఇక్కడ కూడా సేమ్. ఓకే, ఐకి వచ్చేసి మై, వీకి అవర్. అదే హీ ఉనింటే హిజ్, షీ ఉనింటే హర్, రవి ఉనింటే హిజ్. ఓకే, రవి ఎందుకంటే మేల్ కదా, సో హిజ్. అండ్ శాలిని అట్లా ఉనింటే హర్ వస్తుంది. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ది ఒక్కటి మీకు చెప్తాను, వినండి. 2 సెంటెన్స్ ఇస్తే వాళ్ళు 2 కూడా పాస్ట్లో ఉంటే, రెండు కూడా పాస్ట్లో ఉంటే అంటే ఇది కూడా పాస్టే కదా. సో అంటే 2 సెంటెన్స్ అంటే ఏమి, 2 పాస్ట్వి, పాస్ట్ కంటిన్యూస్ కాదు, ఇట్లా సెంటెన్స్ ఉంటుంది. ఓకే, అట్లా తప్పుడు మనం ఏది ఫస్ట్ ఓల్డ్ పాస్ట్ ఉంది కదా, దానికి హ్యాడ్ రాయాలా మనం. ఓకే, అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలా. సెకండ్ సెంటెన్స్కి మనం ఓల్డ్ సెంటెన్స్కి హ్యాడ్ రాయాలా. నెక్స్ట్ తర్వాత సెంటెన్స్కి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలా. ఓకే, చూడండి, ఇక్కడ ఎగ్జామ్స్లో కూడా అడిగినారు వాళ్ళు. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఫైన్. సో ఇది అయిపోయిన తర్వాత అది డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S or ES ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ ప్రిపేర్ ఫర్ మై టెట్ ఎగ్జామ్. ఓకే, దెన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఏమి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ MR ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐకి యామ్ వస్తుంది, హీ, షీ, రవి, రాజు, శాలిని. మేనేజర్ దానికి ఈజ్ వస్తుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఒకటి చెప్తాను, ఐకి యామ్ వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. ఐకి ఒకటి యామ్ వస్తుంది, ఇంకా సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది.
ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐకి యామ్ వస్తుంది కదా, ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ మై టెట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామ్. హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ టెట్ ఎగ్జామినేషన్. హిజ్ షీ ఉంటే హర్ వస్తూ ఉండే, ఓకేనా. దెన్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ టెట్ ఎగ్జామినేషన్. ఓకే, దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. ఓకే, సో ఇది కూడా హ్యావ్ వస్తుంది ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి ఐకి కానీ ఓకే ఒకటి. ఓకే, హీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కావాలంటే రాసుకోండి, ఏ దానికి హ్యాజ్ వస్తుంది. హీ కానీ షీ కానీ ఓకే సింగులర్కి వస్తుంది అనుకోండి, సింగులర్కి వస్తుంది. కానీ ఇక్కడ ఐ సింగులర్ కదా అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసమే సింగులర్ అంటే ఎవరెవరు, హీ, షీ, ఓకే, ఇట్ అండ్ నేమ్, ఈ 4 గుర్తుపెట్టుకోండి. హీ, షీ, ఇట్, నేమ్. నేమ్లో ఏదైనా నేమ్ రాని, ఓకే, ఏదైనా నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేనేజర్ కానీ, రవి, రాజు, శాలిని, అట్లా ఏదైనా బస్ కానీ ట్రైన్ కానీ, ఓకే. సో అట్లా దానికి హ్యాజ్ వస్తుంది, రిమైనింగ్ దానికి హ్యావ్ వస్తుంది. ఐకి, యూకి అండ్ ప్లూరల్కి హ్యావ్ వస్తుంది. ఓకే, సో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మై టెట్ ఎగ్జామ్. ఓకే, హీ ఆర్ షీ హ్యాజ్ ప్రిపేర్డ్ ఫర్ హిజ్, హీ ఉంటే హిజ్, షీ ఉంటే హర్ టెట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామ్. ఇక్కడ ఎవరిదైనా మేల్ పేరు ఉంటే హిజ్ వస్తూ ఉండే, ఫీమేల్ పేరు ఉంటే సబ్జెక్ట్ హర్ వస్తుంది. ఓకే, దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ స్లాష్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి రాశాను నేను, హీ, దే, హ్యాజ్. ఓకే, మళ్ళీ తర్వాత హ్యావ్ బీన్. ఓకే, హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్, హీకి హిజ్, దేకి ఓకే, దేకి దేర్ టెట్ ఎగ్జామ్. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఫైన్. దెన్ ఫ్యూచర్లో చూద్దాం ఇప్పుడు. సో ఇవి అంతా ఇది ప్రెజెంట్లో ఉండేది ఫ్రెండ్స్, ఓకేనా, ఇది పాస్ట్లో ఉండేది. సో ఇక్కడ ఫ్యూచర్లో చూడండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఐ విల్ ప్రిపేర్ ఫర్ మై టెట్ ఎగ్జామ్. ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బీ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్. ఐ, వి, హీ. ఓకే, సబ్జెక్ట్ ఏదైనా కానీ, ఇక్కడ అట్లా ఏం లేదు. ఓకే, ఏదైనా కానీ ఓకే, అది రాని సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఏమైనా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది, విల్ బీ ప్రిపేరింగ్ ఫర్. ఓకే, కానీ ఇక్కడ కొద్దిగా మారుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేంజెస్ ఉండదు. సో ఐ అయితే మై, వి అంటే అవర్, ఓకే, హీ అంటే హిజ్, షీ ఉంటే హర్ టెట్ ఎగ్జామినేషన్. ఓకే, సో మీకు ఐడియా వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్, ఓకేనా. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మై టెట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామ్. దెన్ వీ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ అవర్ టెట్ ఎగ్జామినేషన్. ఎక్కడ మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్, అది ఒకటి కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సో ఇది 2 లైన్స్లో రాశాను, అందుకు ఎట్లా ఉంది. ఓకే, ఇక్కడ మొత్తం ఒకే లైన్లో అడ్జస్ట్ చేశాను. ఓకే, ఫైన్. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో హీ సబ్జెక్ట్ చూడండి, హీ, దే. ఓకే, హీ, దే. ఓకే, దెన్ సపోజ్ ఓకే ఎవరిదైనా పేరన్నా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో రవి, రాజు అట్లా ఎవరిదైనా తీసుకున్నా కూడా. సో హీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ టెట్ ఎగ్జామ్. ఓకే, దే విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ టెట్ ఎగ్జామ్. ఓకే, సో అట్లా వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఓకేనా, ఫైన్. ఎనీహౌ ఓకే, ఇప్పుడు చూడండి మన ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఎగ్జామ్ చూద్దాం. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏమి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ది. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏమి ఓకే, v1 ingది ఉండేది చూడాలి మనం. ఇక్కడ ఉంది v1 ing. సో ఇది క్వశ్చన్, ఇది మనకు లేదు, ఇక్కడ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఉంది. సో సమ్ చిల్డ్రన్ ఓకే, సబ్జెక్ట్ ఆర్ రీడింగ్ బుక్స్. ఆర్ రాదు ఫ్రెండ్స్, ఓకేనా, మనకి ఆర్ లేదు దాంట్లో. ఓకే, మనకి వాజ్ వర్ ఉంది. సో వాట్ ఈస్ ఓకే, సో వర్ బర్డ్స్. ఓకే, దిస్ అ ప్లూరల్ కదా, ఎస్ ఉంది ప్లూరల్, సో వర్ వస్తుంది. దెన్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్, ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇంకోటి. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు నేనేం చెప్పానంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే 2 పాస్ట్ సెంటెన్స్ ఉంటే దాంట్లో ఓల్డ్ ఫస్ట్ పాస్ట్ సెంటెన్స్ దాంట్లో హ్యాడ్ వస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఇది వస్తుంది. ఓకే, అంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా పిలుస్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే, వెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే షీ హ్యాడ్ టోన్ హర్ డ్రెస్. అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఓకే బట్టలు చింపిందని అన్ని. ఓకే, సో లేదు
దీంట్లో ఫస్ట్ స్కూల్ నుంచి వచ్చింది. సో ఇది ఫస్ట్. ఆ తర్వాత ఆమె బట్టలు చింపింది. ఓకే, సో దట్ గర్ల్. సో బట్ ఇక్కడ రాంగ్ ఇచ్చారు. సెకండ్ దానికి హ్యాడ్ పెట్టినారు. ఓకే, ఇక్కడ చూద్దాం. సో వెన్ షీ హ్యాడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే షీ టోన్ హర్ డ్రెస్. సో ఫస్ట్ ఆమె వచ్చింది కదా స్కూల్ నుంచి, సో దానికి హ్యాడ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె చింపేసింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది సింగిల్ సెంటెన్స్ ఇట్లా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నాట్ ద వన్. ఓకే, సో దిస్ ద సెకండ్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకే, సో 12 టెన్సెస్. ఓకే, సో మీకు ఇప్పుడు 12 టెన్సెస్ మీకు బిగ్ వీడియో 2 hours అయినా పడుతుంది. సో అది చేయాలంటే మీకు ఆల్మోస్ట్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. బై ద వే టైం కూడా లేదు. ఓకే, సో ఎనీహౌ మీకు షార్ట్లో చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సాల్ వన్ ఎగ్జాంపుల్ మైండ్లో. ఓకే, మీరు రాసుకోండి కావాలంటే, ఒకసారి రాసుకుంటే మీకు చాలా ఈజీగా మైండ్లో ఉంటుంది. సో ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, స్ట్రక్చర్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ కావండి. స్ట్రక్చర్ ఇవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే, కొద్దిగా ఎట్లోటి కొద్దిగా ఒక దీన్ని బై హార్ట్ చేయండి ఫ్రెండ్స్ స్ట్రక్చర్ని. ఓకే, దీనికి ఇట్లా అనేసి. సో ఎగ్జామ్లో మీకు స్ట్రక్చర్ ఉంటే అది ఫర్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత స్ట్రక్చర్ ఒకటి గుర్తుపెట్టుకొని, ఓకే, స్ట్రక్చర్ ఓపెన్ చేయండి. పక్కన పేపర్లో కావాలంటే రఫ్ పేపర్లో రాసుకోండి. ఏదైనా ఎగ్జామ్లో దీని రిలేటెడ్ క్వశ్చన్ వస్తే ఆ స్ట్రక్చర్ రాసుకోండి. ఓకే, ఆ క్వశ్చన్ని చూసి ఇప్పుడు ఆ స్ట్రక్చర్ని చూసి అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఆన్సర్స్ వచ్చేసాయి. సో దట్ ఈస్ థింగ్. నేను అదే చెప్తున్నాను. స్ట్రక్చర్ 12 టెన్సెస్కి స్ట్రక్చర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఆన్సర్. ఓకే, మీరు అక్కడ పక్కన రాసుకుంటే రఫ్ పేపర్లో మీకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్లనే. ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, బాగా రాయండి. ఓకే, సో అండ్ మంచి స్కోర్ తెచ్చుకోండి. ఓకే, సీ యూ ఫ్రెండ్. ఓకే, బాయ్.